దయాకర్ గారు, ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానంగా మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయల పెన్షన్ కావచ్చు, వృద్ధులకి 4000 రూపాయల పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కింద 15000 రూపాయలు కావచ్చు, వీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆలస్యానికి కారణాలేంటి? అసలు అవి ఇచ్చే దిశగా ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా? ఆలస్యానికి కారణం అంటే ఏమనాలి, ఆర్థిక లేమి అని చెప్పాలి. అది చెప్పొచ్చు, ఎందుకంటే లేనప్పుడు చెప్తే నష్టమేం కాదు. సరే, ఏ విధంగా అది డబ్బు లేదు అనే విషయం పక్కన పెడితే అది ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ దానికి విధి విధానాలు స్టార్ట్ అయినాయి. ఆగస్ట్ 15th లోగానే రైతు రుణమాఫీ ఏ విధంగా చేయాలనేది ఒకటి. రైతు భరోసాకు సంబంధించి కూడా 5 ఎకరాల 10 ఎకరాలు అనేది 2-3 రోజుల్లో తేలిపోతుంది. పెన్షన్కి సంబంధించి కూడా పెద్ద సమస్య ఏం లేదు, పెన్షన్ అనేది త్వరలోనే అది అందరికి వచ్చేది. వేరాజ్ ఇదొకటి మాత్రం, వైట్ రేషన్ కార్డ్స్ మాత్రం డెఫినెట్గా ప్రతి ఇంటి సర్వే లేదంటే ఇంట్లో కొత్త కార్డు హోల్డర్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో దాదాపు నేను అనుకుంటా అదనంగా 10 నుంచి 15 లక్షల పైచీలకు న్యూ కార్డ్స్ అవకాశం ఉంటుంది కొత్తగా. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క కార్డు కూడా కేసీఆర్ గారు ఇవ్వాలి. సో ఇన్ యాన్ యావరేజ్ పర్ యానం 10 లక్ష పైచీలకు కొత్త కుటుంబాలు ఏర్పడ్డా కూడా 10 లక్షల పైచీలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకెక్కువనే ఉంటుందని ఒక అంచనా ఉంది. వాళ్ళకు రేషన్ కూడా ఇవ్వాలి. కార్డు ఇవ్వగానే ఊరికనే అది జేబులో పెట్టుకోవడానికి కాదు కాబట్టి ఒక 9 రకాల వస్తువులు కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది. సో త్వరలోనే అన్ని రకాల సమస్యలు వాళ్ళకి ఎట్లా ఉందంటే 100 రోజుల్లో అన్నీ చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దిగిపోయి మాకు ఇస్తే బాగుండు అన్నట్టున్నది. సో ఇది 5 సంవత్సరాల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం. 6 గ్యారెంటీలో దాదాపు 4 గ్యారెంటీలు కంప్లీట్ అయిన పరిస్థితుల్లో ఇంకో 2 ప్రధానంగా మహిళ ఏంటిది మహాలక్ష్మి పథకం, దాన్ని ఈ నెల 15 రోజుల లోపల లబ్ధిదారుల ఎంపిక అయితే తొందరలోనే జరుగుతుంది. సో ఎవరు కూడా దీంట్లో ఇంకో ఏదో హర్రీ అయ్యి మాకు రావో లేకపోతే మమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది ఉండదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్లో వాళ్ళకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ప్రభుత్వం హామీ ఇస్తున్నది. డెఫినెట్గా త్వరలోనే అన్ని పథకాల అమలుకు ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్ సెప్టెంబర్లోగా అవి అయితే. ఇంకోటి ఇండ్లకు సంబంధించిన అంశం కూడా త్వరలోనే వాటికి అంటే 93,000 పైసలకు ఇండ్లకు మనం ఒక కార్యరూపం ఇచ్చినాం కాబట్టి ఇంకా దాన్ని పెంచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక లేమి ఉంది అని మీరే చెప్తున్నారు. మరి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయడం అనేది అంటే వీటిని అన్నిటిని కాంగ్రిగేట్ చేసి ఇప్పుడు కొన్ని అవసరాలని విలాసాలని లేకపోతే ఇతరత్ర వాటిని అన్నిటి కూడా పక్కన పెట్టి మనం రైతును ఫస్ట్ ప్రయర్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అది సవాల్ వచ్చింది. రైతు రుణమాఫీ అనేసరికి ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు రుణమాఫీ అనేది కూడా వైబుల్ కాదు. సో ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం న్యూ కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నిటి మనం ఫాలో అవుతూ ఎఫ్ఆర్బిఎం కూడా ఎఫెక్ట్ కాకుండా దాన్ని ఏ మేరకు మనం చేయొచ్చు అనే అంశంలో కూడా ఒక చర్చ నడుస్తున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం అనేది తొందరలోనే మీరు రైతులు చూస్తారు. సో వాటికి మిగతా ఏవి తగ్గిస్తున్నాము అని అంటే ఇప్పుడు రాబడి కూడా తగ్గింది. ఒక మంత్కు 12,000 కోట్ల పైచీలకు వచ్చిన స్థితి నుంచి 6, 7, 8 ఇట్లా వస్తున్న పరిస్థితులు ఇంకా పెరుగుతుంది. ఎలక్షన్ ఇయర్స్లో కొంత రెవెన్యూ తగ్గుతుంది, న్యాచురల్గా రిజిస్ట్రేషన్స్ ఉండవు, మిగతా ఇతరత్ర వాటికి ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఇది ఏమంటారు అంత సంపూర్ణంగా రావాలంటే మీకు ఆగస్ట్ నెల నుంచి అవుతుంది. బట్ వీటికి రైతు రుణమాఫీకి వీటికి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా నిధుల సమీకరణ అయితే జరుగుతున్నది. కాబట్టి దీని విషయంలో రైతులు కానీ ఇతరత్ర రైతు సంఘాలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.